రాకింగ్ స్టార్ యష్, అతని వైఫ్ అయిన రాధికా పండిత్ రీసెంట్‌గా వాలెంటైన్ డే చాలా హ్యాపీగా జరుపుకున్నారు. హీరోయిన్ అయిన జాహ్నవి కపూర్ తను చేసిన మూవీ 'గుంజన్ సక్సేనా'. ఈ మూవీలో తను కార్గిల్ గర్ల్‌గా యాక్ట్ చేసింది. మూవీ కోసమని హెయిర్ కట్ చేసుకునే ఆఫర్ వచ్చినా గానీ జాహ్నవి కపూర్ చేసుకోలేదు. శ్రీదేవి గారు నువ్వు మూవీ ఎంట్రీలో ఇచ్చినప్పుడు నువ్వు హెయిర్ కట్ చేసుకోకూడదని జాహ్నవి కపూర్‌తో చెప్పారు అంట. అయితే అందుకనే జాహ్నవి కపూర్, ఖుషీ కపూర్ తన మూవీస్‌కి ఏ మూవీస్‌కి కానీ హెయిర్ కట్ చేయడానికి ఇష్టపడరు. రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య బాలీవుడ్‌లో చాలా బిజీ అయిపోయింది. అర్జున్ కపూర్‌తో 'మేరీ హస్బెండ్‌కి బీవీ' అన్న మూవీ చేస్తుంది. అండ్ ఈ మూవీ ప్రమోషన్స్‌లో రకుల్ చాలా బిజీగా ఉంది. ఈ మూవీ తర్వాత 'ఇండియన్ 3', 'దే దే ప్యార్ దే 2' మూవీ రకుల్ చేతిలో ఉన్నాయి. అండ్ తెలుగులో ఇప్పటివరకు ఏ మూవీకి రకుల్ ప్రీత్ సింగ్ ఛాన్స్. రష్మిక మందన్న బాలీవుడ్ డెబ్యూ అమితాబ్ బచ్చన్‌తో జరిగింది. 'గుడ్ బై' మూవీతో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ మూవీ అంతగా హిట్ కాలేదు. ఆ తర్వాత తను 'మిషన్ మజ్ను' అన్న మూవీ చేసింది. ఆ మూవీ యాక్టర్‌గా మంచి పేరొచ్చింది కానీ మూవీ హిట్ కాలేదు. అండ్ ఎప్పుడైతే 'యానిమల్' మూవీ చేసిందో తనకి హోల్ ఇండియా వైస్ ఫుల్ క్రేజ్ వచ్చింది. ఆ మూవీ సూపర్ హిట్ అయింది. దాని తర్వాత వచ్చిన మూవీ 'ఛాన్సే చావా'. ఈ మూవీలో రష్మిక మహారాణి యేసుబాయ్ క్యారెక్టర్‌లో యాక్ట్ చేశారు. 'ఆఫ్టర్ లైగర్' తర్వాత విజయ్ దేవరకొండ చేస్తున్న మూవీ 'ది కింగ్డమ్'. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో ఈ మూవీ రాబోతోంది. ఈ మూవీ టీజర్ రీసెంట్‌గానే రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ టీజర్‌కి మన జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో సూపర్‌గా ఉంది. ఈ టీజర్ కొన్ని రోజుల్లోనే మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. సైఫ్ అలీఖాన్ కూతురైన సారా అలీఖాన్ రీసెంట్‌గా తన ఫ్రెండ్ వెడ్డింగ్‌కి వెళ్ళింది. తనకి ఎంతో ఇష్టమైన ఫ్రెండ్స్ అయిన యష్ సింగ్, అలాగే కృష్ణ ప్రకాష్ మ్యారేజ్‌కి అటెండ్ అయింది. ఆ పిక్స్‌ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేసింది. హీరోయిన్ భూమి పన్నేకర్. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా భూమి పన్నేకర్ చాలా బాగా యాక్ట్ చేస్తారు. ఈవిడ ఇప్పుడు 'మేరీ హస్బెండ్‌కి బీవీ' మూవీ చేస్తున్నారు. ఈ మూవీలో హీరోగా అర్జున్ కపూర్ యాక్ట్ చేస్తుంటే, సెకండ్ హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్, అలాగే ఇంకో హీరోయిన్‌గా భూమి పన్నేకర్ యాక్ట్ చేస్తున్నారు. అండ్ భూమి పన్నేకర్, విక్కీ కౌశల్ ఆ మధ్య 'తోబా తోబా' సాంగ్‌తో ఇండియా వైడ్ ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు 'చావా' మూవీతో యాజ్ ఎ యాక్టర్‌గా ఒక మెట్టు పైకెక్కారు. ఈ మూవీలో ఛత్రపతి సంభాజీ క్యారెక్టర్‌లో యాక్ట్ చేశారు. యాజ్ ఎన్ యాక్టర్‌గా విక్కీ కౌశల్ చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ సూపర్ హిట్ అయింది. హీరోగా విక్కీ కౌశల్ చక్కగా యాక్టింగ్ చేశారు. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి రామ్ చరణ్‌కి ఒక స్టోరీ వినిపించారు. అండ్ అదే విధంగా గౌతమ్ తిన్ననూరి విజయ్ దేవరకొండకి ఒక స్టోరీ వినిపించాడు. రామ్ చరణ్ స్టోరీయే విజయ్ దేవరకొండతో తీశారు అన్న రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా ఫేక్ అనేసి డైరెక్టర్ సారా అలీ ఖాన్‌కి ఎప్పటినుంచో విజయ్ దేవరకొండతో ఒక మూవీ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేది. అయితే రీసెంట్‌గా కాకుండా ఒకప్పుడు 'లైగర్' మూవీ ఆఫర్ అన్నది సారా అలీ ఖాన్‌కి వచ్చింది. అయితే క్యారెక్టర్‌ని బేస్ పట్టి సారా అలీ ఖాన్ సెట్ కాదనేసి సారా ఆ క్యారెక్టర్‌కి నో చెప్పింది. అయితే తను ఫ్యూచర్‌లో ఎప్పుడో ఒకప్పుడు విజయ్‌తో మూవీ చేస్తాను అని తను చెప్పుకొచ్చింది. అర్జున్ కపూర్ బ్యాక్‌గ్రౌండ్ హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా కానీ అర్జున్ కపూర్ ఎన్ని ఫిల్మ్స్ చేసినా ఇప్పటివరకు తనకు ఒక్క మూవీ కూడా హిట్ అవ్వలేదు. అండ్ రీసెంట్‌గా అర్జున్ కపూర్ 'మేరీ హస్బెండ్‌కి బీవీ' అన్న మూవీ చేస్తున్నారు. దానికి ముందు 'సింగం అగైన్', 'ది లేడీ కిల్లర్' లాంటి మూవీస్ చేశారు. కొన్ని మూవీస్ జస్ట్ యావరేజ్ టాక్ వచ్చాయి. కొన్ని మూవీస్ చాలా ఫ్లాప్ అయిపోయాయి. అర్జున్ కపూర్ ఎన్ని జరిగినా కానీ మూవీ ఇండస్ట్రీని వదిలిపెట్టడం లేదు. అండ్ 'కుట్టి', 'ఇక్ విలన్ రిటర్న్', 'భూత్ పోలీస్', 'సర్దార్‌కి గ్యాంగ్స్టర్'. హీరోయిన్ జాహ్నవి కపూర్‌కి తెలుగులో ఫేవరెట్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే విజయ్ దేవరకొండ. జాహ్నవి కపూర్‌కి విజయ్ దేవరకొండతో ఫిల్మ్ చేయాలని ఎప్పటినుంచో ఉంది. కాకపోతే రీసెంట్‌గా పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో 'లైగర్' మూవీ వచ్చింది. దానికి ముందు హీరోయిన్‌గా అనన్య పాండే కంటే ముందు జాహ్నవి కపూర్‌ని అడిగారు. అయితే జాహ్నవి కపూర్ తన క్యారెక్టర్ స్కోప్ అంతగా లేకపోవడంతో తన ఫేవరెట్ హీరో అయిన విజయ్ దేవరకొండతో మూవీ చేసే ఛాన్స్ వచ్చినా కానీ జాహ్నవి కపూర్ రిజెక్ట్ చేసుకున్నారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆఫ్టర్ మ్యారేజ్ తను చేసుకుంటున్న ఫస్ట్ వాలెంటైన్స్ డే. తన హస్బెండ్ అయిన జాకీ బద్నానీతో వాలెంటైన్స్ డే చాలా హ్యాపీగా జరుపుకున్నారు రకుల్ ప్రీత్ సింగ్. ఐశ్వర్య రాజేష్ మూవీ సెలక్షన్స్‌లో చాలా పర్టిక్యులర్‌గా, క్లియర్‌గా ఉంటారు. ఒక పెద్ద డైరెక్టర్ ఐశ్వర్య రాజేష్‌కి ఒక మంచి క్యారెక్టర్ స్కోప్ ఉన్నది చెప్పారు స్టోరీ. అయితే ఐశ్వర్య రాజేష్ తన క్యారెక్టర్‌లో తను సెట్ కాదనేసి వేరే హీరోయిన్‌కి చెప్పమని చెప్పింది. అయితే ఆ డైరెక్టర్ మాత్రం నవ్వి ఇంత మంచి ఛాన్స్ నీకొస్తే నువ్వు వేరే హీరోయిన్‌కి ఎలా చెప్తావు అని అడిగారు. అయితే ఐశ్వర్య రాజేష్ మాత్రం ఆ క్యారెక్టర్‌కి నాకన్నా కానీ ఆ హీరోయిన్ చాలా బాగా సూట్ అవుతుందనేసి ఆ మూవీని రిజెక్ట్ చేశారు.